హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ మనకి సుప్రీం కోర్ట్‌లో వర్క్ చేయడానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు జాబ్‌లో చేరగానే మీకు 72,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీ సొంత రాష్ట్రంలోని, మీ సొంత జిల్లాలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ మీకు జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత జిల్లాలో పోస్టింగ్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరెవరు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరెవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ముందుగా ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 5, 2025 నుంచి మార్చ్ 8, 2025 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇందులో 241 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో మనకి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి గ్రూప్ బి లెవెల్ నాన్ గెజిటెడ్ పోస్టులు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు లెవెల్ 6 ప్రకారం పే స్కేల్ వచ్చేసి మీకు బేసిక్ పేనే రూ. 35,400 అయితే రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల హాలిడేస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్ గ్రోస్ సాలరీ అలవెన్స్ ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ కమ్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు దాదాపుగా 72,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మార్చ్ 8, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికైతే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ వారైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీరిప్పుడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో అయినా సరే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే ముందుగా మీకు ఆబ్జెక్ట్ టైప్ సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు 2 అవర్స్ పాటు టైం లిస్ట్ ఇస్తున్నారు. ఇందులో 200 క్వెషన్స్ ఉంటాయి. 50 క్వెషన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వెషన్స్ వస్తాయి. దాని తర్వాత 25 క్వెషన్స్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. ఇంకా 25 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వెషన్స్ అయితే అడుగుతారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇవి 25 క్వెషన్స్ అడుగుతారు. ఫ్రెండ్స్ దాని తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎలా అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ గానీ, ఇంకా ప్రెఫిక్స్ రైటింగ్ గానీ, ఎస్సే రైటింగ్ గానీ మీకు ఇలా క్వెషన్స్ అయితే అడుగుతారు. 2 అవర్స్ పాటు టైం లిస్ట్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటుందని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి సంబంధించి అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారంట. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వారికి అండ్ ఎక్స్ సర్వీస్ వారికి రూ. 250 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మిగతా వారు మాత్రం అంటే జనరల్, ఓబీసీ క్యాండిడేట్ వారైతే రూ. 1,000 అప్లికేషన్ ఫీ ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనకిది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.